హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అది మీ అందరికైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓన్లీ మందార పువ్వులతోనే మేము ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నామండి. చాలామంది మందార ఆకులు, వేపాకులు, కరివేపాకు, మెంతులు ఇలా అన్నీ వేసి కూడా చేస్తారు. గోరింటాకు ఇలా అన్నీ మిక్స్ చేసి చేస్తారు. సో ప్రీవియస్గా నేను కూడా అలానే చేసి రాసుకునేదాన్ని. నాకు ఇదైతే మా అత్తయ్య నేర్పించారనమాట. ఓన్లీ మందార పూలతోనే చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి హెయిర్ ఎక్కడైనా డ్యామేజ్ అయినా కానీ అది కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ మన హెయిర్ బ్లాకిష్ కలర్లో కూడా వస్తుంది అనమాట. ఎవరైతే వైట్ హెయిర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా కలర్ చేంజ్ అనేది మంచి రిజల్ట్స్ అయితే వస్తుందన్నమాట. సో అదైతే నాకు ఇక్కడ చెప్తున్నారు అత్తయ్య. ఓన్లీ ఈ మనకి ఆయిల్ అండ్ ఈ మందార పూలు ఉంటే చాలండి, ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మేము యూజ్ చేసిన ఆయిల్ ఏంటి అని అంటే కోకోనట్ ఆయిల్ని గానుకి పట్టించామన్నమాట. సో అది మేము కొన్న ఆయిల్ కాదండి, సో పట్టించిన ఆయిల్ అనమాట, కొబ్బరికాయలతోని. సో ఆ ఆయిల్లో ఈ ఏవైతే పూలు మనం తీసుకున్నామో ఆ పూలన్నీ మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగైతే ఇలా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడే మీకు అక్కడ ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయింది. నేను కలపడం చూసుంటే కనుక మీరు చూసే ఉంటారు, ఎల్లోయిష్ కలర్లో అయితే ఆయిల్ అయితే అయిపోయింది. సో ఇంకా దాన్ని అలాగే ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టాలన్నమాట. సో ఆ ఫ్లవర్స్లో ఉన్నదంతా కూడా మంచిగా ఆయిల్కి అయితే పడుతుంది. సో ఇక్కడైతే దీన్ని ఇలా మూత పెట్టేసి పక్కనైతే పెట్టేశాను. తర్వాత అయితే మా పక్కింటి అక్క అయితే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఎవ్రీ ఫ్రైడే అక్క మంచిగా అమ్మవారికి అయితే పూజ చేస్తారనమాట. ఫ్రైడే రోజు మంచి ప్రసాదం కూడా చేస్తారు. ఎవ్రీ ఫ్రైడే మాకైతే ప్రసాదం అయితే వస్తుంది ఇంటికి. సో సేమియా అండ్ సగ్గుబియ్యం పాయసం అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. అసలుకి నేను స్పూన్ తీస్తున్నప్పుడు నాకు 3 జీడిపప్పులు రావడం కానీ, ఒక జీడిపప్పు రావడం కానీ వస్తూనే ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది. సో నాకు ఆ గిన్నెలో ఒక 20 జీడిపప్పులు అయితే ఉన్నాయండి అసలుకి. సో అంత బాగుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ మనకి ఆ సేమియా పాయసం చిక్కగా చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను మా వారైతే తినేసాము. అలాగే ఒక మంచి హెయిర్ ఆయిల్తో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మంచి హెల్దీ కూడా అనమాట. ఇలా ఈ లీఫీ వెజిటబుల్స్ని మనం వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తీసుకుంటే మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి. అండ్ మంచిది కూడా మనకి. అండ్ దీంతో మేము చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట. సో మనకి చుక్కకూర, పాలకూర రెండిట్లలో మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో అయితే బాధపడుతున్నారో సో వాళ్ళైతే డైలీ తీసుకుంటే ఇంకా అంటే ఇంకా మంచిదండి. అండ్ మనకి పాలకూరలో ఏంటంటే వైటమిన్ ఏ అయితే ఉంటుంది. సో అది మనకి ఐస్కి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లోకి వచ్చేసి మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ అల్లం వెల్లుల్లి అండ్ జీలకర్ర అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇందాక మీరు చూసారు కదా, సో మేము చుక్కకూర, పాలకూర రెండింటిని ఈక్వల్ అమౌంట్ అయితే తీసుకున్నామండి. సో దాంట్లోకి ఒక హాఫ్ ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అయితే తీసుకొని మేము అది ఇలా ఉడికించుకుంటున్నాం అనమాట. సో ఏ ఆయిల్ కూడా మేము ఇక్కడ యూస్ చేయలేదండి దీంట్లో. సో డైరెక్ట్గా ఇలా చుక్కకూర, పాలకూరని మంచిగా మగ్గించుకుంటున్నాం అనమాట, ఆ పచ్చివాసన అంతా పోయే వరకు అయితే. సో ఫస్ట్ అయితే ఇది ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకున్నాము. సో అది కొంచెం మగ్గిన తర్వాత సో మిగతాది కూడా మొత్తం వేసుకొని ఇలా మొత్తం మనకి ఆకు మొత్తం మగ్గేదాకా అయితే ఉంచుకోవాలన్నమాట. సో మనకి ఆకుకూరలు తినడం అనేది మన డైలీ లైఫ్లో మనం అలవాటు చేసుకోవాలండి. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి, ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్కి అయితే మనం ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని అయితే అలవాటు చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో నేను ఇక్కడ మొత్తం దాన్ని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అండ్ మనం డైరెక్ట్గా చికెన్ చేయకుండా ఇలా ఎప్పుడైనా లీఫీ వెజిటబుల్స్ కానీ ఇంకా డిఫరెంట్ వెజిటబుల్స్తో కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ మేము చికెన్ని యాక్చువల్గా మేము ఫ్రిడ్జ్లో పెట్టామండి. అదేమైందంటే కొంచెం గడ్డ కట్టిందనమాట. సో అది రాలేదు.
ఇక్కడైతే కొంచెం పసుపు అయితే ఒక బేషన్ లాంటిది అయితే తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము. ఇంకా అది బాక్స్లో నుంచి తీయడానికి రావట్లేదు అనమాట. సో డైరెక్ట్గా దాన్ని ఆ బాక్స్ని ఇలా వంపేసి దాంట్లోకి అయితే పెట్టేసామన్నమాట, కొన్ని వాటర్ పోసేసి. సో ఇంకా అది ఏంటంటే కొంచెం కూలింగ్ తగ్గేదాకా అయితే పక్కన పెట్టాము. ఇంకా ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో దాంట్లోకి అయితే ఒక 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు అయితే పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ చూసారు కదా. సో డైరెక్ట్గా దాన్ని అయితే చికెన్ని మొత్తం ఇలా వేసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకున్నామండి. ఇంక ఇక్కడైతే మనకి చక్కగా ఆకుకూర మొత్తం అయితే మగ్గిపోయింది చూడండి. సో ఇంకా మీకు మగ్గలేదు, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదండి. సో ఆ పప్పు గుత్తితో అయితే ఒకసారి గట్టిగా మెదుపుకుంటే ఏంటంటే ఏమన్నా అంటే మనకి కాడలు ఉంటాయి కదా, సో అవి ఏమన్నా ఉంటే కూడా మంచిగా నలిగిపోతాయి అనమాట. ఇక్కడైతే మాకు అయిపోయిందండి. సో మాకు కూడా కొంచెం డౌట్ ఉండి ఏం చేసామంటే పప్పు గుత్తితో అయితే ఒకసారి అయితే ఇట్లా మొత్తం అయితే మెదుపుకున్నాము పప్పు గుత్తితో. అయితే ఇక్కడ చికెన్ కోసం అయితే రెడీ చేస్తున్నామండి, కర్రీ చేద్దామని. ఇక్కడ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాం కదా. సో దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక రుబ్బుకున్నాం కదా, సో అది అండ్ మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకొని మొత్తం మ్యాగ్నేట్ లాగా అయితే చేసి కలుపుకోవాలండి. సో ఇక్కడ మేమైతే మొత్తం కారము, ఉప్పు అది అంతా కూడా మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాము. ఇక్కడ చూసారు, ఇక్కడ కూడా మేము ఎలాంటి ఆయిల్ అయితే యూజ్ చేయలేదని. మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఆయిల్ వేస్తారు కదా, సో ఆయిల్ కూడా వేయలేదనమాట. కొంచెం చికెన్ని ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే మేము ఆయిల్ అయితే వేస్తాము, చాలా తక్కువ ఆయిల్ అయితే యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసామో ఇంకా దాన్ని డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట చికెన్. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా ఉడుకుతుందో చికెన్, వితౌట్ ఆయిల్ అండి ఇది, అండ్ వితౌట్ ఆనియన్ అండ్ ఏది లేదనమాట. దాంట్లో ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అండ్ చికెన్ అంతే. కొంచెం పసుపు మనం ముక్కలకి వేసి కలిపాం కాబట్టి ఆ ముక్కలకి ఆ పసుపు అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చికెన్ ఉడికిపోతుంది కదా. సో చికెన్ని ఫ్రై చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఆయిల్ అయితే యూజ్ చేసాము. సో ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే దీన్ని మొత్తం వేపేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మంచిగా ఆ ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఏదైతే మనం చికెన్ చేసుకున్నామో దాన్ని మొత్తం దీంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. సో షిఫ్ట్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇంకా మనకి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చికెన్ ఆల్రెడీ మనం పక్కన ఉడకపెట్టుకున్నాం కదా, తర్వాత ఇక్కడ తాలింపులాగా అయితే వేసుకున్నాం కదా. సో చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఫైనల్గా దీంట్లోకి అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా అయితే మొత్తం ముక్కకు పట్టేలాగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మేము ఏం చేసామంటే చికెన్ మొత్తం అయితే ఆకుకూరలో అయితే కలపలేదండి. సో కొంచెం చికెన్ కర్రీ అయితే పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు మేము ఈ చికెన్ని మనం ఇందాక ఏదైతే చేసుకున్నాం కదా చుక్కకూర పాలకూర సో దాన్ని కూడా తాలింపు పెట్టేసుకున్నామండి పక్కన. సో దాంట్లోకి ఈ చికెన్ని షిఫ్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి చుక్కకూర పాలకూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం చికెన్ కర్రీ అయితే మేము అలానే ఉంచేసామన్నమాట. దాన్ని కొంచెం దగ్గరికి అయితే చేసి ఫ్రై లాగా అయితే చేసుకుంటాము. ఇలా అయితే ట్రై చేయండి, డెఫినెట్గా మనకి హెల్దీ కర్రీ అనమాట ఇది. సో ఆకుకూరలు అయితే మనకి డైలీ లైఫ్లో యూస్ చేసుకోవాలని మనందరికీ తెలిసిందే కదా. అండ్ చికెన్లో అయితే మనకు మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది. సో మేము ఇక్కడ చూసారు కదా ఎక్కువ పీసెస్ అయితే కూడా వేయలేదనమాట. సో ఎక్కువ వెజిటబుల్ అయితే ఉంది, లీఫీ వెజిటబుల్స్. ఇంకా తర్వాత అయితే ఇంకా చక్కగా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ పైకి అయితే వచ్చాను, వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట. సో మార్నింగే బట్టలు ఆరేసాము, ఇంకా అవన్నీ తీసుకొద్దామని చెప్పేసి అయితే పైకి వచ్చి మొత్తం బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే వర్షం అసలు ఎప్పుడు పడుతుందో కూడా అర్థం కావట్లేదండి. కూల్గా ఉన్నా కానీ పడుతుంది అండ్ ఎండ కొడుతున్నా కానీ పడుతుంది అనమాట. అంటే ఏ టైంకి వర్షం వస్తుందో తెలీదు. సో అలా మాకు 2 days అయితే బట్టలు తడిచిపోయాయి. వెళ్ళేలోపే ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది. జస్ట్ మనకి చిన్నగా కూడా స్టార్ట్ అవ్వలేదు, డైరెక్ట్గా పెద్దగా అయితే వర్షం స్టార్ట్ అయిందనమాట. సో అందుకే ఎందుకులే అని చెప్పేసి అయితే మొత్తం అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. సో ఫైనల్గా ఇవైతే మడత పెట్టానండి. ఏంటి దండం మీద ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? సో మా వారు వచ్చి అయితే సగం బట్టలు అయితే తీసుకొని వెళ్ళారనమాట. సో ఇవైతే కొన్ని ఉన్నాయి. సో కొంచెం సేపు అలా పైకంతా ఒక 2 rounds అయితే వేసి తర్వాత నేనైతే కిందకి వెళ్ళాను బట్టలు తీసుకొని.
ఇంకా ఆలోపు అయితే మా పాపకైతే ఈవినింగ్ స్నానం చేయించడానికి అయితే ఇక్కడ బకెట్లో అయితే హీటర్ పెట్టి వాటర్ అయితే హీట్ చేస్తున్నాము. ఇంకా తర్వాత అయితే మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం కదా, మేమైతే ఊరు వెళ్తున్నామని చెప్పేసి. సో దానికోసం అయితే అత్తయ్య బట్టలన్నీ అయితే సర్దుతున్నారు. సో ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ అయితే తెచ్చారు అవన్నీ. ఇక్కడ ఈ దుప్పట్లు అయితే మేము కిందే ఆరేసామన్నమాట, అవి తొందరగానే ఆరిపోతాయని చెప్పేసి. ఇంకా అవైతే నేను కిందే మడత పెట్టేశాను. సో ఇక్కడ పాపం మా అత్తయ్య, ఇంకా నేను పైకి వెళ్ళాను కదా, సో మా కశ్మీ దగ్గర ఎవరు లేరని తనని ఇలా మంచంలో పడుకోబెట్టేసి ఇంకా బట్టలన్నీ సర్దడానికి అయితే అన్నీ తీశారు. బట్ ఏం పెట్టుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఊరు వెళ్తున్నామంటేనే మనం 2 days నుంచే మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, ఏది పెట్టుకోవాలి ఏది పెట్టుకోకూడదు అని చెప్పేసి. అంటే కొన్ని మనం మర్చిపోతూ ఉంటాం కదా. సో ఇక్కడ అన్నీ అత్తయ్యకి ఏం అర్థం అవ్వట్లేదు అనమాట, ఏం పెట్టుకోవాలా అని చెప్పేసి. సో అలా అయితే అన్నీ అయితే తీశారు. మా పాప అయితే మంచిగా ఆ మంచంలో ఆడుకుంటుంది. అదేంటంటే కొంచెం డొల్లగా ఉంటుంది ఆ మంచము. సో దాంట్లో పడుకుంటే మంచిగా నిద్రపోతుంది అనమాట తను. ఇంకా అలా అయితే ఇంకా ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయండి. సో ఇంకా మేము 2 hours నానబెట్టుకున్నామని చెప్పి 2 hours అయితే దీన్ని పక్కన పెట్టామని చెప్పాం కదా. సో దీన్ని అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఎలా అయితే పెట్టామో మనం అలానే తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అటు హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఇటు లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దీన్ని స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో అది మనకి నురుగా అదే బుడగలు వస్తాయి కదా, సో మరుగుతున్నట్టు. సో ఆ మరిగేదాకా అయితే మంచిగా అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలి. సో మనకి ఆ ఫ్లవర్ కలర్స్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో రెడ్ కలర్ ఫ్లవర్ నుంచి మొత్తం మనకి పర్పుల్ కలర్లో అయితే వస్తుంది. సో మీరు చూడండి, అక్కడ ఆయిల్ మనం ఫస్ట్ వేసినప్పుడు వైట్ కలర్లో ఉండే, ఇప్పుడు ఆయిల్ చూసారా మంచి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ కలర్లో అయితే వచ్చింది. సో ఎంత బాగుందంటే అది మరుగుతున్నప్పుడు స్మెల్ అనేది భలే వస్తుందండి అసలుకి. సో ఇంకా ఇక్కడ చూడండి, ఆ ఆయిల్ అనేది మరుగుతుంది అండ్ మనకి ఆ ఫ్లవర్ కలర్ కూడా చేంజ్ అయింది చూసారా పర్పుల్ కలర్లో. సో ఇంకా ఆల్మోస్ట్ మనకి ఆయిల్ కూడా మంచి దగ్గర పడిపోయిందండి. సో దాంట్లో ఉన్న హెల్దీ బెనిఫిట్స్ అన్నీ కూడా మంచిగా ఆయిల్కి అయితే వచ్చేసాయి అండ్ మనకు మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా అలానే మరుగుతున్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దాన్ని కొంచెం ఆ ఫ్లవర్స్ ఏదైతే ఉందో అదంతా మనం ఒక జాలి గంట లాంటి దాంట్లోకి అయితే వేసుకోవాలి. సో అలా వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లవర్స్లో ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటే మనకి వేస్ట్ అవ్వకుండా ఒక దాంట్లో అయితే ఉంటుందన్నమాట. సో జాలి కింద అయితే ఒక ప్లేట్లో అన్నా కానీ ఒక చిన్న గిన్నె లాంటిది కూడా పెట్టుకోండి. సో అప్పుడు ఆ ఫ్లవర్స్లో ఉన్న ఆయిల్ కూడా మంచిగా గిన్నెలోకి పడిపోతుంది అనమాట, వేస్ట్ అవ్వకుండా. తర్వాత ఆ ఫ్లవర్స్ని కూడా వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మనకు ఆయిల్కి మన హెడ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మనకి ఏంటంటే హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ ఎవరైనా అలా పెట్టుకుంటే కనుక సో మనకు ఒక క్లాత్ అయితే నైట్ అంతా ఇలా హెడ్కి పెట్టుకొని అయితే పడుకోండి. అంటే మనం రాసుకున్న ఆయిల్ కానీ ఆ ఫ్లవర్దంతా మనకి వస్తుంది కదా, సో అదంతా కింద బ్లాంకెట్స్కి అయితే అంటుతుంది. సో ఎవరైనా రాసుకుంటే కనుక క్లాత్ పెట్టుకొని అయితే పడుకోండి. సో నేనైతే అలానే చేశాను. ఆ ఫ్లవర్ని వేస్ట్ చేయకుండా అయితే హెడ్కి అయితే అప్లై చేసుకున్నాను లాస్ట్కి. సో చూస్తున్నారు కదా, సో మొత్తం దాంట్లోకి వేసినాక ఇలా ఒక్కసారి స్పూన్తో అంటే దాంట్లో ఉన్న ఆయిల్ కూడా ఏమైనా ఉంటే కూడా మొత్తం మనకి వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మేము స్నాక్స్ అయితే తెచ్చుకున్నామన్నమాట ఊరికి తీసుకెళ్ళడం కోసం. ఇంక ఇక్కడ పక్కన టోస్ట్లు అండ్ బ్రెడ్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఏంటంటే అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు పాపని చూడడానికి, వాళ్ళు తీసుకొచ్చారు. నేనైతే అది షూట్ చేయలేదండి, ఎందుకంటే అప్పుడు నాకు చాలా హెడేక్ ఉండే, ఇంకా తగ్గలేదన్నమాట. ఇంకా అత్తయ్య ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేశాను కదా, రాస్తాను రా అని అన్నారు. సో ఇంకా వెళ్ళి అయితే మంచిగా ఆయిల్ అయితే పెట్టించుకొని చక్కగా మర్దన అయితే చేశారు. ఎందుకో తెలీదు, మనం రాసుకునే కన్నా వేరే వాళ్ళు పెడితే భలే ఉంటుందండి మనకు ఆయిల్. ఇలా ఎప్పుడైనా ఊర్లో వెళ్ళినప్పుడు కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఉన్నప్పుడైతే నేను వాళ్ళతో పెట్టించుకుంటాను అనమాట. సో అత్తయ్య అయితే మంచిగా పెట్టారు. అండ్ మళ్ళీ మనం ఆయిల్ అప్లై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి మనకు రిజల్ట్స్ అనేది. ఆ ఆయిల్ అనేది మనకి మాడు ఉంటుంది కదా, ఆ మాడుకి అయితే పెట్టాలన్నమాట. సో మనం పైన హెయిర్ మీద పెట్టేసి నాకు హెయిర్ గ్రోత్ అవ్వలేదు ఏంటి, హెయిర్ బ్లాక్ అవ్వలేదు ఏంటి అని అంటే మాత్రం దానికి మనం రిజల్ట్ రాదు. మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అది మన మాడుకైతే అప్లై చేయాలన్నమాట. సో తర్వాత వచ్చేసి హెయిర్కి అప్లై చేయాలి. మాడుకి చేయకుండా ఉంటే మాత్రం ఏ రిజల్ట్స్ అనేది అయితే రాదండి.
సో పెట్టి ఇలా బాగా మర్దన అయితే చేసుకోవాలి. తర్వాత ఇంకేంటంటే చెప్పాను కదా హెయిర్ కలర్ కూడా చేంజ్ అవుతుందని చెప్పేసి, సో నాదైతే కొంచెం రెడిష్ కలర్లో అయితే ఉంటుందండి. సో చూడాలి, నేను ఇప్పుడు నుంచి రెగ్యులర్గా అయితే ఇలానే చేసుకొని అయితే వాడతాను. సో వేరే ఆయిల్స్ అయితే ఏమీ యూస్ చేయొద్దని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఇంకా హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. అండ్ ఒక హెల్దీ కర్రీ అండ్ ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించేశాను. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. హోప్ ఇంకా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అది బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అండి. సో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.